హాయ్ హలో నేను వచ్చేసి మీ ఆదిబుజ్జిని. మీరు చూస్తున్నారు చంద్రకృష్ణ శ్రీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. సో థర్స్డే అయితే అలా జరిగింది చూసేసారు కదా. ఇంకా ఫ్రైడే, సాటర్డే అండ్ సండే 3 days ఏం జరిగింది అన్నది చూడబోతున్నాం. సో ఆ రోజు వచ్చేసేసి మేము జస్ట్ అలా కార్లో అయితే స్టార్ట్ అయ్యి హైదరాబాద్కి వెళ్ళాలి అనుకున్నాం. దీరు వద్దన్నాడని బ్యాక్ కర్నూలుకి వచ్చేసామని చెప్పాను కదా. ఇంకా ఫ్రైడే రోజు వచ్చేసేసి ఆఫ్టర్నూను బయలుదేరామండి హైదరాబాద్కు. మా హస్బెండ్ వచ్చేసేసి 1 o'clockకి ఫోన్ చేశారు. నా వర్క్ అయితే అయిపోయింది, మీకు 1/2 hour టైం ఇస్తున్నాను, రెడీ కండి అనేసి. మనం చెప్పిన టైంకి అయితే అస్సలు రెడీ కామండి. అది లేడీస్ యూనివర్సల్ వర్డ్ అన్నమాట. రెడీ కండి అని అంటే కాకుండా ఉండడం అన్నమాట. ఇంకా నేనేం చేశానంటే ఫస్ట్ వచ్చేసేసి మా హస్బెండ్ ఫోన్ చేసి రెడీ వెళ్దాము అన్నప్పటికీ హ్యాపీగా పడుకొని లేచాను. లేచి ఇంకా వంట చేసుకుందాము అన్నట్టుగా అనేసి ఆలు, క్యారెట్, సంథింగ్ వంకాయ అలా వెజిటేబుల్స్ తింటే వాటితోటి అయితే ఒక ఫ్రైడ్ రైస్ లాగా అయితే చేసేసుకున్నాను. అంటే ఆ కూరగాయలు కూడా అయిపోగొట్టేద్దామని కొంచెం రైతా చేసేసాను అనమాట. కర్డ్ ఉన్నింది, ఇంకా రైతా చేసేసి బాక్స్లలో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా లగేజీ విషయానికి వచ్చాము అంటే ఇంకా ఆల్మోస్ట్ అక్కడ కొన్ని ఉన్నాయి. ముందు రోజు కొన్ని ప్యాక్ చేసుకున్నాము కదా, జస్ట్ ఇంకా 1, 2 అలా అయితే ప్యాక్ చేసేసుకున్నాం అనమాట. అంటే హెవీగా కాదు, జస్ట్ అట్లా ఏమైనా థింగ్స్ అవసరం అనేటివి అలా పెట్టేసేసుకున్నాము. ఇంకా ఏం చక్కా కార్లో ఎక్కడ ఆగకుండా స్టార్ట్ అవ్వాలి అనేసి మధ్యలో లంచ్కి అట్లా ఇబ్బంది పడకుండా కానీ బాక్స్ అయితే కట్టేసుకున్నాను కదా. ఏం చక్కా కూర్చొని తింటాం. గ్రీష్ గాడికి ఒక బాక్స్లో అయితే పెట్టేశాను ముందుగానే, తనకు ఇచ్చేసాను. ఒక బాక్స్లో నాకు మా హస్బెండ్కి ఇంకా డ్రైవ్ చేస్తుంటే మా హస్బెండ్కి అయితే తినిపిస్తూ ఉన్నాను. ఇంకా తను అయితే చాలా బాగుంది. ఎక్కడో ఆగి ఎవరంతా వాళ్ళు తింటున్న కన్నా మనం సరదాగా పాటలు పెట్టుకున్నామండి. సాంగ్స్ పెట్టుకొని నువ్వు తినిపిస్తుంటే నేను డ్రైవ్ చేస్తుంటే చాలా చాలా బాగుంది అని అనిపించింది. ఇష్టమైన సాంగ్స్ పెట్టుకొని అయితే ఎంజాయ్ చేసాం. మళ్ళీ ఏమి లేదండి, ఏ కర్రీ లేదు, రైతాతోటి కలర్ రైస్ లాగా చేసుకున్నాను అనమాట. అంతే. ఇంకా ఫుడ్ తినేసేసాక మళ్ళీ ఏంటి వెంటనే ఛాయ్ అని అనుకుంటున్నారేమో, చాలాసేపు మా జర్నీ అయితే సాగిందన్నమాట. తర్వాత మన రెగ్యులర్ స్పాట్ ఆషియానా అయితే టీ తాగుతున్నారు. టీ ఎందుకు తాగుతారు అంటే బండికి కొంచెము ఎక్కువ జర్నీ చేస్తున్నప్పుడు ఒక 10 minutes అయితే కొంచెం బ్రేక్ ఇవ్వాలండి. ఆ టైర్లు అన్నది వేడి అయిపోతాయి. ఆ తర్వాత ఇంకా డ్రైవర్స్కి కూడా నిద్ర వస్తుంది కాబట్టి కొంచెం చిల్ అవ్వాలన్నమాట. అలా ఆషియానా దగ్గర అప్పుడు అది మన ఫేవరెట్ స్పాట్ కూడా. ఇంకా నేను వచ్చేసేసి ఫుల్ కడుపు నిండా తిన్నాను కదా, నాకైతే ఏమీ వద్దు అన్నాను. ఇంకా వీళ్ళు ఇద్దరు మటుకు టీ పిచ్చి వాళ్ళు. దట్టు ఒక టైం అయింది అంటే ఇంకా కంపల్సరీ తాగాల్సిందే. నాకు తెలిసి 4:35 అలా అవుతుందేమో అనుకుంటున్నాను నేను. ఎగ్జాక్ట్గా టైం అయితే తెలియదు. సో ఇంకా అలా మా 2:30కి ఏమో మా జర్నీ అన్నది స్టార్ట్ అయ్యిందండి. సో హ్యాపీగా ప్రశాంతంగా ఇంకా మధ్యలో టీకి మాత్రమే ఒక 10 minutes అయితే అలా స్టాప్ చేసాము కదా. టీ తాగిన తర్వాత మళ్ళీ జర్నీ అనేది కంటిన్యూ అయింది. ఇంకా ఈ బిల్డింగ్స్ చూడగానే మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది కదా, హైదరాబాద్ అయితే రీచ్ అయిపోతాము అనేసి. ఇంకా కొంచెం సేపు మాత్రమే అన్నమాట. ఇంకా హైదరాబాద్ అలా ఎంటర్ అవ్వగానే మంచి వాన్ అయితే పడింది. ఇక్కడ వచ్చేసేసి 5:49 అంటే 6 దగ్గర టైం అయితే అవుతుంది మనము హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి అన్నమాట. సో 6 o'clock అంతా హైదరాబాద్ రీచ్ అయ్యాము. ఇంకా లగేజీని అయితే దించేసేసుకుంటున్నాం అన్నమాట. ఇంకా ఆ రోజు ఇంకా వెళ్ళాము, హ్యాపీగా రెస్ట్ అయితే తీసేసుకున్నాము. నైట్ వచ్చేసేసి పిల్లలు ఇడ్లీ ఏదో తెచ్చారు, లైట్గా తినేసేసాం. ఆ డే అలా ఇంకా వీడియో అది తీసుకోలేదు అంటే వెళ్ళాక నా కొడుకుతో టైం స్పెండ్ చేస్తున్నాం. ఇంకా ఇది వచ్చేసేసి సాటర్డే రోజు మార్నింగ్ అన్నమాట. సో మన రీల్స్లలో చూసాడంట మా హస్బెండ్ వచ్చేసేసి మియాపూర్ దగ్గర పోలీస్ స్టేషన్ దగ్గర పూరి అండ్ కర్రీ చాలా ఫేమస్ అనేసి చాలా రీల్స్ అయితే వచ్చాయట. ఇంచక్క అక్కడికైతే వెళ్ళిపోయాడు. మార్నింగ్ అంటే కూడా హైదరాబాద్లో నిద్ర లేచేసరికి 8 o'clock
టిఫిన్కి వెళ్ళి తెచ్చుకునేసరికి 9-9:30 ఆ టైం అయితే అవుతుంది. ఇంటికే తీసుకొని వచ్చాడు, ఎందుకంటే ధీరు వర్క్ ఉన్నిందంట, ధీరుకి వర్క్ ఉంది ఆ రోజు. సో అందుకోసము ఇంకా ఇంటికే, ధీరుకి వాళ్ళ ఫ్రెండ్స్కి వర్క్ చేస్తూ ఉన్నారు, అందుకు ఇంటికే తీసుకొని అయితే వచ్చారు. సో పూరి నిజంగా చాలా టేస్టీగా అయితే ఉందండి. ఆ రోజు మా హస్బెండ్ కూడా ఆన్లైన్ మీటింగ్ అయితే ఉండింది. ఇంకా వాళ్ళిద్దరు వచ్చేసేసి ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారా. నేను గ్రీషు అయితే కొంచెం సేపు టిఫిన్ తినేసి చక్కగా ఫ్రెష్ అయితే అయిపోయి, సాటర్డే కదా, ఫ్రెష్ అయితే అయిపోయి కొంచెం సేపు పడుకొని ఇంకా లేచి వేడిగా అన్నం అయితే పెట్టేశాను. వాళ్ళకు కొంచెం 3 o'clock వరకు 2-3 ఆ మధ్యలో అన్నమాట. ఇంకా అప్పుడు వాళ్ళు ఫ్రీ అయ్యారు ఆ టైం అప్పటికి. ఇంకా నేను అన్నం మాత్రమే చేశాను రైస్ కుక్కర్లో. ఇంకా బ్యాళ్ళు లేవు, తర్వాత ఆవాలు, జీలకర్ర, మళ్ళీ కరివేపాకు, పచ్చిమిర్చి ఇలా అన్నీ తీసుకొచ్చుకోవాలి కదా. తర్వాత మళ్ళీ నేను ఇలాగో ఓన్లీ 1 డేనే, మళ్ళీ ఊరికైతే వెళ్ళిపోతాను అని మా హస్బెండ్ మళ్ళీ అన్నీ తెచ్చి అంతా ఏం వద్దులే కర్రీస్ తెప్పించుకుందాము అనేసి అని చెప్పాడనమాట. ఇంకా ధీరు వాళ్ళ వర్క్ అయిపోయిన తర్వాత చక్కగా వెళ్ళి పప్పు, సాంబారు, ఒక డ్రై ఐటము, ఒక కర్రీ, ఇది వచ్చేసేసి బెండి అన్నమాట. సో ఇంకా బయట నుంచి అయితే పార్సల్ అయితే తీసుకొని వచ్చారు, కూర్చున్నాము. ఇంకా చట్నీ అయితే ఉండిందండి, మామిడి చట్నీ. సో పప్పు పచ్చడి కలుపుకొని ఫస్ట్ అయితే అందరం అలా హ్యాపీగా తినేసాం. సాంబారు కర్డ్ తోటి కంప్లీట్ చేసాం. ఇంకా ఫుడ్ అది తిని ఇంకా గిన్నెలు అన్నీ అయితే కడిగి పెట్టేసేసేసాను అనమాట. ఎందుకంటే మేము ఇప్పుడు బయటికి వెళ్తున్నాము. 3:30కి అంతా కూడా మేము రెడీ అయితే అయ్యామన్నమాట. రెడీ అయ్యి బయటికి వెళ్తూ ఉన్నాం. మళ్ళీ నైట్ అవుతుంది ఇంటికి వచ్చేసేసరికి అన్నమాట. సో వెళ్తూ ఫస్ట్ ఒక డైరీ మిల్క్ అండ్ కిట్ క్యాట్ అయితే తీసుకున్నాం. ఇది వచ్చేసేసి ఒక పర్సన్కి ఇవ్వడం కోసం అనేసి కొనుక్కొని వెళ్తూ ఉన్నాము మేము. ఇంకా ఆ రోజు సాటర్డే మా ప్లాన్ వచ్చేసి ఒక ఇంటికి వెళ్ళాలి, ఒక టెంపుల్కి వెళ్ళాలి. టెంపుల్ వచ్చేసేసి బిర్లా టెంపుల్ వెళ్దాము అని మా ఆలోచన అనమాట. నాకు తెలిసి చాలా ఈ 3 years నుంచి అయితే అనుకుంటూ ఉన్నాము, కానీ దేనికైనా కూడా ఒక టైం అన్నది రావాలా అని అంటారు కదా. సో అది వచ్చినప్పుడే మనము ఏదైనా కూడా మనం అనుకున్నది జరిగేది, అది గట్టిగా నమ్ముతామన్నమాట. ఏ రోజు ఏం జరుగుతుంది అనేది మనం చెప్పలేం. అనుకున్నాము, బయలుదేరుతున్నాము, జరిగిన తర్వాత కానీ దాన్ని ఓకే ఇది జరిగింది కదా అని అనుకోలేము మనము. సో ఫస్ట్ అయితే మనము వెళ్తూ ఉన్నాము మా మనోజ్ వాళ్ళ ఇంటికి అన్నమాట. సో మనోజ్ వాళ్ళు కూడా హైదరాబాద్లోనే ఉంటున్నారు. సో చాలా అంటే వాళ్ళ మ్యారేజ్ అయినప్పటి నుంచి నేను హైదరాబాద్కి 1-2 times ఏమో వెళ్ళాను, పిలుస్తున్నారు. నాకు ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి వెళ్ళడానికి టైం కుదరలేదన్నమాట. సో ఈసారి అదే పనిగా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని ఒక ప్లాన్ అనుకున్నాము. ఇంకా వేరే అనుకుంటే డిస్టర్బ్ అవుతాం కదా. సో వెళ్ళంగానే మాకు స్వీట్ అది ఇచ్చారు. టీ పెడుతుంది ఇక్కడ గ్రీషు వచ్చేసేసి, మను హెల్ప్ చేస్తున్నాడు. మనుకు గ్రీషు హెల్ప్ చేస్తున్నారు, గ్రీషుకు మను హెల్ప్ చేస్తున్నారు తెలియక మొత్తానికి వాళ్ళిద్దరు అన్నా చెల్లెలు టీ పెడుతున్నారు. మాకు స్వీట్ మిక్చర్ అయితే ఇచ్చారు. అప్పుడే భోంచేసి వెళ్ళాము కదా, ఇంకా ఒక్క ప్లేట్లోనే అందరం అలా కొంచెం తింటూ అడ్జస్ట్ ఏమంటారు ఎక్కువ కాకుండా తక్కువతోటి తిన్నాం. ఇది మొత్తానికి మా మనోజ్ వాళ్ళ ఇల్లు అన్నమాట. సో మనోజ్ అండ్ కాంతి ప్రియ వాళ్ళ ఇల్లు అన్నమాట ఇది. సో వెళ్ళాము, ఇంకా స్వీట్ అది తిన్నాము, చాయ్ పెట్టించింటే తాగేసేసాము. ఇంకా అక్కడ బయట నిల్చున్నది మా కాంతిప్రియ వాళ్ళ మదర్ అనమాట. వాళ్ళ ఇల్లు కూడా పక్కనే ఉంటుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసేసి కుంకుమ అది ఇస్తాను అని చెప్పంగానే ఇక్కడ ఏదో మా హస్బెండ్ అయితే జోక్ వేశాడు. నేనైతే ఎలా నవ్వుతున్నాను చూడండి. మా హస్బెండ్ అంత పెద్ద జోక్ అయితే వేశారు. కుంకుమ ఇస్తూ ఉంటే ఓకే అనుకున్నాను, కానీ మళ్ళీ శారీ కూడా తీసుకొచ్చి ఎందుకమ్మా ఇది అని నేను అక్కడ అడుగుతూ ఉన్నాను. సో మొన్ననే మా ఇంటి పూజ కోసం అనేసి మీ అత్తయ్య తెచ్చి ఇచ్చారు కదా అని అంటే లేదు ఇది మీరు మా ఇంటికి ఫస్ట్ టైం వచ్చారు కదా అందుకోసం అనేసి అంటుంది. ఇక్కడ గ్రీషుకి వచ్చేసేసి బ్లౌజ్ పీస్ పెట్టేసేసి తనకు ఇష్టమైన బ్రౌనీ అయితే తెప్పించిందన్నమాట. సో మేము వెళ్ళిన తర్వాత ఆర్డర్ అయితే పెట్టి తెప్పించి తనకు ఇచ్చింది. సో ఫైనల్గా మేమైతే ఈసారి బిర్లా టెంపుల్కి అయితే వెళ్ళాము. దేనికైనా టైం రావాలి అని చెప్పాను కదా, నేను ఆ రోజు కూడా ఏమో అన్న ఒక చిన్న ఆలోచనతో అనుకున్నాము.
3 ఇయర్స్ అయింది మా ధీరు హైదరాబాద్లో ఉండబట్టి. అప్పటి నుంచి ఎన్నిసార్లు అనుకొని ఉంటాము, కానీ ఆ బిర్లా టెంపుల్ వెంకటేశ్వర స్వామి మాకు ఆ రోజు కరుణించాడని చెప్పొచ్చు అన్నమాట. బై ది వై, ఇంకా మేము మ్యారేజ్ డే రోజు న్యూ డ్రెస్సెస్ అయితే వేసుకోలేదు. నేను బ్యాక్ కర్నూలుకి వచ్చేసాను కదా, ఇంకా మా ధీరు ఎందుకు అట్లా అన్నాడు అని కొంచెం ఆలోచనలో ఉన్నానని చెప్పాను కదా, ఇంకా కొత్త డ్రెస్ అది వేసుకోలేదు. ఇంకా మా నలుగురికి కొత్త డ్రెస్సెస్ అయితే ఈరోజు ఇక్కడ వేసుకున్నాము. అది అనుకొని తీసుకున్నామో అనుకోకుండా తీసుకున్నామో తెలియదు, కానీ మా 4 మెంబర్స్వి అయితే కలర్ మ్యాచింగ్ అయితే అయ్యాయి అన్నమాట అక్కడ. సో టెంపుల్లో అయితే ఇంకా లోపలికి వెళ్ళేటప్పటికి కెమెరా నాట్ అలౌడ్ కాబట్టి హ్యాపీగా స్వామిని దర్శనం అయితే చేసుకున్నాం. దట్టు సాటర్డే చేసుకున్నాము. నాకు నిజంగా మళ్ళీ తిరుపతికి వెళ్ళామా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నేను ఈ టెంపుల్కి మా ధీరు 3 ఇయర్స్ ఉంటుంది కదా, 3 సంవత్సరాల పిల్లోడు అప్పుడు వెళ్ళాను. ఆ తర్వాత ఇప్పుడు వెళ్తున్నాను నేను ఈ టెంపుల్కి. మళ్ళీ ఇంత పెద్ద పిల్లోడు అయిన తర్వాత వెళ్తున్నాను. చాలా బాగుంది. నాకు అప్పుడు అయితే పెద్దగా గుర్తుకు కూడా లేదన్నమాట. ఆ టెంపుల్ జ్ఞాపకాలంతా గుర్తుకు లేదు. చాలా బాగా అనిపించింది ఇప్పుడు చూస్తున్నప్పుడు. ఆ రోజు వచ్చేసేసి అక్కడ ఒక కోలాటం కూడా వేస్తూ ఉన్నారు. చాలా ఏమంటారు, కళ్ళను అటు ఇటు మన చూపును దాని మీదనే ఫోకస్ అయితే పెట్టి దాన్ని చూస్తూ అలా ఉండిపోయామన్నమాట. ఒక 20 మినిట్స్ అయితే ఉన్నాము. ఇంకా మా వాళ్ళు వెళ్దాం మరి లేట్ అవుతుంది అని అంటూ ఉన్నారు, కానీ అంత ముచ్చటగా వేశారు వాళ్ళు డ్యాన్స్. కలర్ కాంబినేషన్ కానివ్వండి, చూడండి చాలా బాగా అనిపించింది మాకు. ఇంకా ఆ తర్వాత ఇంకా చిన్న షాప్స్ ఉన్నాయి అంటే సరే వెళ్దాము అనేసి. ఈ మధ్య ఎందుకో తెలియదు, వెళ్ళినప్పుడు ఒకటి గుర్తుగా ఏదైనా తెచ్చుకోవాలి అన్నట్టుగా చిన్న ఆలోచన అనమాట. ఆల్మోస్ట్ ఎక్కడికి వెళ్ళాలి చేస్తుంటాం, కానీ బత్తీలు కూడా మేము అలాగే తెచ్చుకుంటున్నాము. దేవస్థానానికి వెళ్ళినప్పుడు ఏ దేవస్థానానికి వెళ్తే అక్కడికి ఒక చిన్న బత్తి అయినా తెచ్చుకుందాం అనేసి అని అనుకుంటూ వెళ్తూ ఉన్నాం అనమాట. ఇంకా మేము లోపల షాపింగ్ చేస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే లడ్డు తెచ్చుకున్నారు. అదేనండి, వెంకటేశ్వర స్వామి ప్రసాదం తెచ్చుకున్నారు. ఇంకా వదిన మరదలు వచ్చేసేసి మ్యాంగో జ్యూస్ ఉందంట, చల్లగా ఉంటుందేమో అనేసి అని తీసుకొచ్చుకున్నారు. సో అది అంత ఎక్కువ చిల్లుడు లేదు, లైట్ కూల్గా ఉండింది. సో వాళ్ళిద్దరూ ఆ జ్యూస్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. చాలాసేపు అయింది, దట్ స్టెప్స్ అయితే ఉన్నాయి కదా, సో కొంచెం తప్పిక అవుతుంది కాబట్టి వాళ్ళ జ్యూస్ని అయితే తీసుకొచ్చుకున్నారు. ఇంకా మా హస్బెండ్ వచ్చేసేసి నా యానివర్సరీకి ఏం గిఫ్ట్ కొనివ్వలేదని ఇందాక వెళ్ళిన షాప్లో అయితే మంచి కమ్మల్ని కొని అక్కడే ఆ షాప్ దగ్గరే బయటనే నాకైతే ఇస్తూ ఉన్నాడు. చాలా హ్యాపీగా అనిపించింది. మర్చిపోయాడేమో అనుకున్నాము, కానీ రియల్లీ సూపర్. ఇంకా తర్వాత మా కోడలు చెప్పినటువంటి రెస్టారెంట్ కపూర్స్ కేఫ్ అంట. తను ఇంతకుముందు వెళ్ళింది, వెళ్దాము మామయ్య మనము అని చెప్పింది అనమాట. ఫుడీస్ కదా మేము, ఆల్మోస్ట్ మన వ్లాగ్స్ అయితే చూస్తూ ఉంటుంది కాబట్టి కపూర్స్ కేఫ్ మీకు నచ్చుతుంది అని చెప్పింది. మా హస్బెండ్ వచ్చేసేసి ఫుల్ రైట్స్ అయితే తనకి ఇచ్చేసాడు, ఎందుకంటే తను హైదరాబాద్ అన్నమాట, పుట్టి పెరిగినది కూడాను. సో తనకు ఐడియా ఉంటుంది కదా అనేసి అని ఎప్పుడు నేనే ఆలోచిస్తుంటానమ్మా, ఏది బాగుంటుంది ఏదని వీళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్పినాక రేటింగ్ ఉందా లేదా అని ఆలోచిస్తుంటే ఈసారి ఫుల్ రైట్స్ నీకే ఇచ్చేస్తున్నాను అని వాళ్ళ మామయ్య చెప్పంగానే ఇంకా వాళ్ళ కోడలు కూడా కొంచెము ఆలోచించి, లేదు మామయ్య మనం తిందాము, కొత్తగానే ఉంటుంది, మీరు ఎంజాయ్ చేస్తారని చెప్పింది. సో ఫైనల్లీ వెళ్ళిపోయాము. కపూర్స్ కేఫ్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు వెళ్ళకుంటే కంపల్సరీ ఒకసారి అయితే వెళ్ళండి. ఇందాక దాని యాంబియన్స్ చూసారా, మంచం వేసి కూర్చోపెడతారండి. అఫ్కోర్స్ కొన్ని చైర్స్ కూడా ఉన్నాయి, పెద్దవాళ్ళు ఎవరన్నా కింద అదే మంచాల మీద కూర్చోలేకుంటే వాళ్ళకు చైర్స్ ఫెసిలిటీ కూడా ఉంది. కానీ ఇది వచ్చేసేసి పంజాబీ స్టైల్ డాబా అండ్ పంజాబీ రెసిపీస్ అన్నమాట దీని స్పెషాలిటీ. సో వాళ్ళు ఆ థీమ్ని ఎంచుకొని ఇలా మంచాలను అయితే వేశారు. మంచాలంటే కూడా కడ్డీల మంచాలు అలా కాదండి, నుల్లక్క మంచాలు అలా దిండును పెట్టి సూపర్గా అయితే ఉందండి. ఒకసారి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. ఫుడ్ కన్నా ముందు ఆ వాతావరణంని ఎంజాయ్ చేయండి. సో మా వాళ్ళు వచ్చేసేసి అరాబరా కబాబ్ అయితే చెప్పేశారు. ఒక చోట లాగా ఇక్కడ బౌల్స్ లాగా ఇచ్చారు. ఇంకా ఇక్కడ వీళ్ళ ఈ రెస్టారెంట్ స్పెషాలిటీ ఏంటి అంటే రొటీస్ ఉంటాయి. మనం ఇక్కడ వచ్చేసేసి బటర్ నాన్ అండ్ ఫుల్కాస్ ఇలా చూసింటాం, కానీ వీళ్ళ పంజాబీ రోటీస్ అన్నమాట. ఇది వచ్చేసేసి మిక్స్డ్ వెజిటేబుల్
రోటీ పంజాబీ స్పెషల్. సో కొంచెం కాస్ట్ అయితే ఉంటుంది 250-260 రూపీస్. కానీ ఇది ఒక్కటి అంతా ఒక మనిషికి ఫుల్ అయిపోతుంది. దాని మీద వచ్చేసేసి కొంచెం బటర్ వేసి పికిల్ అండ్ కర్డ్ ఇస్తాడనమాట. అంటే కర్రీ అలా కాదు, అందులోనే మిక్స్డ్ వెజిటేబుల్స్ తోటి చేసినది కాబట్టి ఎక్స్ట్రాడినరీగా ఉందండి. అదైతే ఒకసారి ట్రై అయితే చేయాలి అన్నమాట మీరు. ఆ తర్వాత ఒక లస్సీ కూడా తెప్పించుకున్నాము మేము. ఇంకా మా పిల్లలు వచ్చేసేసి వాళ్ళకేం సరిపోతుంది, మాకైతే ఆ పెద్దది ఒకటి నాకు మా హస్బెండ్కి అయితే సరిపోయింది. మా వాళ్ళు వచ్చేసి మరి జీరా రైస్ తెప్పించుకున్నారు. మళ్ళీ పన్నీర్ పరోటా కూడా ఒకటైతే తెప్పించుకొని టేస్ట్ అయితే చేశారు. నాకు మా హస్బెండ్కి వచ్చేసేసి ఒకటి ఫుల్ అయితే అయిపోయింది. మేము ఈవినింగ్ ఆఫ్టర్నూన్ కూడా కొంచెం లంచ్ లేట్గానే చేసాము. దట్టు మళ్ళీ అక్కడ మా పాప వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు స్వీట్ తిన్నాము కదా, అందుకు మాకు ఒకటి హెవీ అనిపించింది. దట్టు ఇంకా ఎక్కువ తినలేము కదా, పిల్లలు అయితే కొంచెం ఎక్కువ తింటారు. బట్ ఉన్నప్పటికీ పరోటా అయితే టేస్ట్ చేయాలి, కడుపు ఫుల్ అయితే అవుతుంది. తర్వాత వచ్చేసేసి లస్సీని ఎంజాయ్ చేసి ఇంటికి అయితే వచ్చేసాం. సో మా మ్యారేజ్ యానివర్సరీ అలా సెలబ్రేట్ చేసుకున్నామని చెప్పుకోవచ్చు అండి. సో సేమ్ డ్రెస్సెస్ అలా వేసేసుకొని ఇంకా ఇది సండే రోజు. సండే మార్నింగ్ వచ్చేసేసి టిఫిన్ బయట నుంచే తెప్పించుకున్నాము. ఇంకా మంచిగా టమోటా బాతు, బోండా, ఇడ్లీ ఇంకా అన్ని రకాలుగా అయితే తెప్పించుకొని బయట నుంచి అయితే టేస్ట్ అయితే చేసామన్నమాట. సో తిన్నాము. తిన్న తర్వాత చిన్న షాపింగ్ ఉంది, అయినా కూడా కొంచెం సేపు అయితే రెస్ట్ తీసుకున్నాం, పడుకొని ఒక్కటేసారి మేము 2 o'clockకి అలా చిన్నగా అయితే స్టార్ట్ అయ్యాము. చిన్న షాపింగ్ చేసుకోవాలి, తర్వాత కర్నూలు కూడా బయలుదేరి వచ్చేయచ్చు అన్నట్టుగా అని మేము 2 గంటల తర్వాత నుంచి మేము బయలుదేరడం జరిగింది. షాపింగ్ ఏంటి అంటే షూ కొనుక్కోవాలి మా హస్బెండ్ కోసరము. ఇంకా షూ చాలా డేస్ అయితే అయింది, కింద అంతా కూడా పాడైపోయాయన్నమాట షూస్. వెళ్దాము అని తన కోసం ఈరోజు షాపింగ్ అనమాట. ద షూ స్టోర్ అని ధీరు అయితే పిలుచుకొని వెళ్ళాడు. నిజంగా హైదరాబాద్లో మనము అన్ని చోట్ల అంటే మనము తిరగలేమండి. ఒక్కటి పర్ఫెక్ట్ ఏది బాగుంది అని ఎత్తుక్కొని వెళ్ళాలా. ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి అని అన్నామంటే ఒక 2 hours 3 hours టైం వేస్ట్ లాగానే ఉంటుంది. సో ధీరు వచ్చేసేసి లేదు డాడీ నీకు బాగుంటాయి ఇక్కడికి వెళ్దాము అని చెప్పారు. సో వాడు పిలుచుకొని వెళ్ళడము బాగుంది, వాళ్ళ డాడీకి కూడా మంచి ప్లేస్కి తీసుకొని వచ్చారు, నాకు కూడా టైం వేస్ట్ కాకుండా అని అయితే చెప్పడము జరిగిందనమాట. సో తను ఫస్ట్ అయితే ఒకటి చూడంగానే ఇది బాగా అనిపించాయి. డాడీ ఉండు కొంచెం చూద్దువు, ఇంకా ఏమైనా మోడల్స్ నచ్చుతాయేమో చూద్దు అని మళ్ళీ షాప్ ఒకసారి అలా తిరిగేసి అయితే వచ్చామన్నమాట. ఇంకా ఇక్కడ గ్రీషుగాడు కూడా సరే పనిలో పని బంపర్ ఆఫర్ నాకు కూడా ఏమైనా దొరుకుతాయేమో కదా అని తను చెక్ చేయడం స్టార్ట్ చేసింది. వాళ్ళిద్దరు చూస్తున్నప్పటికీ ఇంకా నేను కూడా ఎందుకు ఒకసారి చూడకూడదు, ఇంత షాప్కి మళ్ళీ అయితే పిలుచుకొని రారు కదా అన్నట్టుగా నేను కూడా కొన్ని అయితే ట్రై చేశాను. ఈ మధ్యలో ధీరు ఏమైనా ఓకే ఉన్నాడా చెప్పండి, ధీరు కూడా అలా ట్రై చేశాను. సో ఫ్యామిలీ ప్యాక్ లాగా మా హస్బెండ్ ఏదో షూ కొన్నిక వెళ్తే మేమందరము కూడా హ్యాపీగా మంచిగా ముచ్చటగా అయితే మంచిగా ఒక్కొక్క జత అయితే తెచ్చేసుకున్నామన్నమాట. బంపర్ ఆఫర్ పనిలో పని అని చెప్పుకోవచ్చు. సో ఇదంతా జరిగేసేసరికి చిట్టి బొజ్జకైతే ఆకలేసింది. 4:30 ఆ టైం అయింది. ఇంకా మా హస్బెండ్ నాకైతే ఫుల్ ఆకలేస్తుంది అని చెప్పాడు. 1 hour అయితే పట్టింది మాకు ఆ షూ షాపింగ్ వచ్చేసేసి. సో చాలా బాగున్నాయి, చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇంకొక మాల్లో అన్నమాట ఇది వచ్చేసేసి. అక్కడనే ఇంకా మేము షూ షాపింగ్ తర్వాత కృతంగా ఉంది అంటే ఇంక అక్కడికైతే వెళ్ళిపోయాము. సో వెళ్ళంగానే ఒక స్టార్టర్ చెప్పారు, తర్వాత ఒక వెజ్ బిర్యానీ చెప్పారు, తర్వాత సాంబార్ రైస్ అయితే చెప్పారన్నమాట. 4:30 4:45 ఆ టైం అయితే అవుతూ ఉండింది మనకు. ఇంకా అదంతా కూర్చొని కృతంగాలో కూర్చున్నాక నాకు ఎదురుగా ట్రైన్ రెస్టారెంట్ కనిపించింది. అరే ముందు చూడరారా మీరు, ట్రైన్ రెస్టారెంట్కు వెళ్తుంటిమి కదా అని అంటే ఇప్పుడైనా ఏముంది లేమ్మా అని అంటే వాడు ఆర్డర్ కూడా ఇచ్చాడు. ఆ తర్వాత చెప్తున్నాడు నేను కృతంగా అంటే నేను ఒక్కటే ఉందేమో రెస్టారెంట్ అన్నట్టు అంటున్నాను. చాలా ఉంటాయమ్మా, ఏ డిపార్ట్మెంట్ అది సపరేట్ అయితే ఉంటాయి అని మళ్ళీ చెప్తున్నాడు. ఈసారి నాకు ట్రైన్ రెస్టారెంట్కి అయితే పిలుచుకొని పోరా అని చెప్పాను. మళ్ళీ నేను ఎప్పుడు వెళ్తాను, వాడు నన్ను ఎప్పుడు పిలుచుకోతాడు, అది ఎంత గుర్తుపెట్టుకుంటాడో
చూడాలి మరి. సో ఇంకా ఇక్కడైతే వాళ్ళకి ఇష్టమైన క్రిస్పీ కార్న్ అయితే ఆర్డర్ చేశాను. నాకెందుకో అది పడదు, అది సెట్ అవ్వదు కూడాను, ఎందుకో తెలియదు. దట్టు తర్వాత నాకు జర్నీ ఉంది బ్యాక్ టు కర్నూలు కదా, సో నేను దాన్ని తినలేదు కూడా. ఇంక ఇక్కడ వచ్చేసేసి అచ్చమైన వెజ్ దమ్ బిర్యానీ అయితే తెప్పించుకున్నాము, తింటున్నాము. ఇంకా మేము ఇల్లు పూజ అది అయినప్పటి నుంచి నాన్ వెజ్ అది అయితే తినటం లేదండి. 41 days అన్నట్టుగా అనేసని అనుకున్నాము. ఇంకా దట్టు సండే కదా, ఆ రోజు కొంచెం మసాలా తగలాల కదా అనేసని వెజ్లో మసాలాను అయితే తెప్పించుకున్నామట. అప్పుడప్పుడు అనిపిస్తుంది వెజ్ వాళ్ళకి అన్యాయం జరగకుండా ఇలా మసాలా వేసి, నాన్ వెజ్ వాళ్ళకి అన్యాయం జరగకుండా ఇలా మసాలా వేసి వెజ్లో కూడా చేసిస్తున్నారు అనేసని. సో అంతవరకు బాగుండిందండి వెజ్ బిర్యానీ వరకు. సరేలే సాంబార్ రైస్ అని చైతన్య ఫుడ్ కోర్ట్ టైప్గా ఉంటుందేమో కృతుంగాలో అన్నట్టు, కానీ గ్రీషు సాంబార్ రైస్ అంటే సరే ఒకటి తెప్పించుకుందాం అన్నట్టుగా తెప్పించుకున్నాం అన్నమాట. తెప్పించుకుంటేనే ఫస్ట్ సాంబార్ రైస్ రావాలి, సో అది తర్వాత వచ్చింది. ఇంకా గ్రీషు చూసారా ఇక్కడ రైస్ ఇంకా వద్దని చెప్పింది నువ్వే కదండి, అది ముందు వస్తుంది అనుకున్నాను డాడీకి, రైస్ తిన్నాక అది వద్దు అనింది. మా ముగ్గురికి అయితే వడ్డించుకుంటున్నాము. మాకు చైతన్య ఫుడ్ కోర్ట్ అంతగా అనిపించలేదు మాకు ఈ సాంబార్ రైస్. అంటే సాంబార్ రైస్ అంటే అన్ని చోట్ల ఒకటే ఉంటుంది అని అనుకుంటే పప్పులో కాలేసినామని చెప్పుకోవచ్చును. ఇక్కడ దీని చూస్తున్నారా ఎలా వండిందో, ఏమంటే వేడిగా కొంచెం ఆ అప్పడంతో అలా తిన్నామని చెప్పొచ్చును. పెద్ద సాటిస్ఫాక్షన్ అయితే ఏం కాదు, జస్ట్ అలా తిన్నాము అంతే. ఇంకా ఆ తర్వాత ఇంకా మేము లగేజ్ కూడా ప్యాక్ చేసేసుకున్నాం కదా, ఫుడ్ తిన్న వెంటనే ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. ధీరు వచ్చేసేసి వాళ్ళ ఫ్రెండ్ని పిలిపించుకొని లేదా క్యాబ్ ర్యాపిడో బుక్ చేసుకొని అయితే వెళ్ళిపోతానమ్మా అని అన్నాడు. ఇంకా మేము చిన్నగా 5:15కి అంతా కూడా స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ 7 o'clock ఆ టైం అప్పటికైతే మన రెగ్యులర్ స్పాట్ బ్లూ ఫాక్స్ దగ్గర అయితే ఆగామన్నమాట. హైదరాబాద్ నుంచి కర్నూలుకి వస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది, కర్నూలు నుంచి వెళ్ళేటప్పుడు హైదరాబాద్కి రైట్ సైడ్ అయితే ఉంటుంది అనమాట. నేను ఇంతకుముందు లాస్ట్ బ్లాగ్లో కూడా బత్తీలు అవి తీసుకున్నాను అని చెప్పాను కదా, సో వచ్చేటప్పుడు అక్కడ ఆగాము. చాలా వాన పడుతుందండి హైదరాబాద్లో. అలా స్టార్ట్ అవ్వగానే ఫుల్ వాన ఉంది. ఇంకా మా వాళ్ళు అయితే కొంచెం టీ తాగాల అన్నట్టుగా అనేసని ఇంకా ఇక్కడికైతే వచ్చేసాం. మా హస్బెండ్ వచ్చేసేసి కాఫీ తీసుకున్నారు, మా గ్రీష్ గాడు వచ్చేసేసి టీ తీసేసుకుంది. సో ఇక్కడ వాళ్ళిద్దరు అది తీసుకుంటే ఇంకా నేను వచ్చేసేసి వెజ్ బిర్యానీ తిన్నాను కదా అనేసి బ్లూబెర్రీ మాక్టైల్ అయితే తీసుకున్నాను. సో ఇక్కడ నేను వచ్చేసేసి మాక్టైల్ బ్లూబెర్రీ తీసుకున్నాను. ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను. ఒకలాంటి ఫ్రూట్స్, బెర్రీ ఫ్రూట్స్ ఉంటాయి కదా, వాటితోటి అయితే చేసినది అనమాట. చాలా బాగుంది, చాలా కూల్గా. నాకు ఆ ఫ్లేవరు, ఆ టేస్ట్ అన్నది నాకు నచ్చిందనమాట. సో వాళ్ళిద్దరైతే కాఫీ టీ తోటి ఎంజాయ్ చేస్తుంటే నేను వాన పడుతూ ఉంటే కూడా నేను ఈ మాక్టైల్ని అయితే ఎంజాయ్ చేశానన్నమాట. సో ఈ విధంగా వెళ్తామో లేదో నాకు అప్పటికి ఫ్రైడే కూడా డౌటే ఉండింది, వెళ్ళమో అన్నట్టుగా అనేసి. ప్లాన్గా అయితే ఏమీ లేనమాట. హ్యాపీగా నిద్రపోతుంటే మా హస్బెండ్ ఫోన్ చేస్తే అలా స్టార్ట్ అయ్యాము. సాటర్డే రోజు వచ్చేసేసి ఇంకా మా యానివర్సరీ అన్నది అలా సెలబ్రేట్ అయితే చేసుకున్నాం. బిర్లా టెంపుల్కి వెళ్ళాం, కపూర్ కేఫ్లో ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాం. బ్యాక్ టు కర్నూల్. ఇంకా మన ఏమంటారు ఆ హాలిడేస్ కానివ్వండి, ఆ మ్యారేజ్ డే వైబ్స్ కానివ్వండి, అలా ఎండ్ అయితే చేసేసామన్నమాట. సో ఈ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాను. బాయ్.